హలో ఫ్రెండ్స్, మీ ముందుకు వచ్చేసాం మరో వీడియోతో. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి రోజు ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు గారు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. 100 రోజుల్లో సాధించిన ప్రగతి, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలను, నేతలను సూచించారు. మంగళగిరిలో బుధవారం నిర్వహించిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్దాం. కోట్ల మంది ప్రజలు మనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు తావు లేకుండా ఉండాలి. అలాగని తప్పులు చేసిన వారికి ఉపేక్షించం. చట్ట ప్రకారం వారిపై చర్యలు ఉంటాయి అని ఎన్డీఏ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలతో ప్రజలకు చేకూరిన లబ్ధిని ఈ నెల 20 నుంచి 6 రోజుల పాటు వివరించాలన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ చేసే విష ప్రచారాలను తిప్పికొట్టేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. ఎన్నికల ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో 3 పార్టీల సమన్వయం అమోఘంగా ఉందని చంద్రబాబు గారు ప్రశంసించారు. ఇదే సమన్వయం నియోజకవర్గ స్థాయిలో కూడా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉందన్నారు. దీనికోసం త్వరలో ప్లానింగ్ బోర్డు మంత్రిని నియమిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. అందరి సమన్వయంతో 100 రోజుల్లో 1000 అడుగులు ముందుకెళ్లాం. రాబోయే రోజుల్లో అడుగుల వేగం ఇంకా పెరుగుతుంది అని పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు వివరించేందుకు ప్రతి నెల 10 రోజుల్లో పాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. మరి మాకందిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందించాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.